దేహమే దేవాలయం, ఇందున్న ఆత్మయే సనాతన దైవం. ఇది అందరూ పాడుకుంటారు. మరి సనాతనం అంటే ఎప్పుడు? పుట్టుక లేనిది అంటే లోపల అంతర్యామికి పుట్టుక లేదు. ఇప్పుడు నేను అంతర్యామిని అని తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవటం ఒక్క నిమిషమే. గాఢ నిద్రలో ప్రతి ఒక్కరూ అంతర్యామిలే, అంటే క్షేత్రజ్ఞుడే, నశింపులేని ఆత్మస్వరూపులు. మరి మేలుకోగానేమైంది? నీలో మనసు వచ్చింది, ప్రపంచం కనిపించింది. అంటే ఈ ప్రపంచానికి నువ్వు ప్రభువి, విశ్వానికి ప్రభువి. ఇప్పుడు ఈ విశ్వం నా నుంచి పుట్టింది కనుక లోపల నేను విశ్వేశ్వరుణ్ణి. గాఢ నిద్ర అందరూ విశ్వేశ్వరులే. మెలకువలు ఏం చేయాలి? విశ్వాన్ని కల్పించిన మనసుని జయించాలి. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి? దేహమే నేననుకొనుట అజ్ఞానము, లోపల ఉన్నది ఆత్మస్వరూపం, అది జ్ఞానము. జ్ఞానికి నాకు భేదం లేదు అంటే జ్ఞానే పరమాత్మ, పరమాత్మకి నాకు భేదం లేదు, అభేదము. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఈ పంచభూతాలకే నేను ఓనన్నయ్యాను. నాకి భూమి నా ఆలోచన, సముద్రాలు నా ఆలోచన, సూర్యుడు నా ఆలోచన, కాలం నా ఆలోచన, దేశాలు నా ఆలోచన, యుగాలు కూడా నా ఆలోచనే. మనసు లేకుండా చెప్పండి, కాలాన్ని చెప్పండి, దేశాలు చెప్పండి, లోకాలు చెప్పండి, యుగాలు చెప్పండి, గాఢ నిద్రలో చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ తలపులే. తలలు బోడు చేసుకోవటం కాదు, తలపులు మెలుకుల్లో గుండు చేసేస్తే మిగిలింది పరమాత్మ. అదే మౌనము.